ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంటే ఏమని చెప్తారు? చూడండి, ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేశాలలో తిరుగుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు, కొత్త కొత్త ఉద్యోగాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇది పెద్ద హబ్ అయింది, ఐటీ హబ్ అయిపోయింది. అదేవిధంగా ఏది మెడికల్గా కూడా రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది అంటున్నారు కదా. రియల్ ఎస్టేట్ వాళ్ళ డౌన్ అయింది అంటున్నారు, కానీ ఎన్నడన్నా రియల్ ఎస్టేట్ ఇప్పుడు యాదగిరిగుట్ట ఉన్నది, ఆడ కూడా ల్యాండ్ వాల్యూ పెరిగిందా లేదా? అంటే వీళ్ళు ఏమంటున్నారంటే కొన్ని స్ట్రిక్ట్ ఐడా దాని మీదని, అది ఐడా ఎంతవరకు అంటే మూసి వరకే ఉన్నది, ఆయన మూసి ప్రక్షాళన చేయడానికి ఉన్నది. కొన్ని జరిగింది కాబట్టి కొంత డౌన్ అయింది అనేది కొంత పబ్లిసిటీ జరుగుతుంది. వాళ్ళు బిల్డర్స్ కూడా కొంత ఆలోచన చేస్తున్నారు. తర్వాత నా ఉద్దేశం లేదు, ఎప్పుడైతే పెట్టుబడులు మన దగ్గరికి వస్తాయో, ఇండస్ట్రీ పెరుగుతుందో, ఉద్యోగాలు వస్తాయి, తప్పనిసరిగా ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి అందరూ ల్యాండ్ల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ధర్నీ దేనికి పెట్టిండ్రు? ధర్నీ ఒరిజినల్ ఓనర్లను ఖతం చేసిండ్రు. ఇందిరాగాంధీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1981లో ఇందిరాగాంధీ గారు 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు ఇచ్చింది, దున్నేవాడికే ఇచ్చింది. అది కూడా పట్టా ల్యాండ్ ఇచ్చింది, దొరది. మళ్ళీ ఇప్పుడు అవి ఎవరి వశమైంది? రాహుల్ గాంధీ అన్నాడు కదా, ఖమ్మం బహిరంగ సభలో ఇందిరాగాంధీ దియే సో జమీన్ బి పై సర్మాయదారులు ఏలియే బడి ఎవరైతే ఓనో మళ్ళీ వాళ్ళే తీసుకున్నారు కదా, దొంగ సంతకాలు చేసి, సంతకాలు ఏది చచ్చిపోయిన సంతకాలు పెట్టి హైకోర్టులో మేనేజ్ చేస్తారు, రెవెన్యూలో మేనేజ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని భూభారతి పేరు మీద శ్రీనివాసరెడ్డి చేస్తుండ్రు. దాన్ని కూడా న్యాయం చేయాలని వాళ్ళు అడక తింటున్నారు. ఒక్కొక్క విలా 4 కోట్లకు అమ్ముతున్నారు. అన్యాయమా కదా? నేను గటువంటి కొట్లాడతా. ఏడ అన్యాయం ఉంటే న్యాయం గురించి కొట్లాడతా. నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చిన న్యాయం జరుగుతుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే భూభారతిలో ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి మళ్ళీ తిరిగి పేదోళ్ళకి ఇచ్చిన రోజు నేను సంతోషపడతాను. అప్పుడు ఇందిరాగాంధీ రాజ్యం వచ్చిందని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి మీద మీ పర్సనల్ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు విహెచ్ గారు? పర్సనల్ ఒపీనియన్ ఒకప్పుడు ఆయన మీద మీరు ఎస్ యూఆర్ 100%. ఎందుకంటే ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చిండు, ఏంది అనే దాని మీద నేను అపోజ్ చేశాను, నిజమే. కానీ ఒకసారి హైకమాండ్ అపాయింట్ చేసిన తర్వాత నా కల్చర్ అది కాదు, హైకమాండ్కి వ్యతిరేకం చేసి వాళ్ళు మద్దతు ఇవ్వమన్నారు, ఇచ్చిన. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిన, అన్ని జిల్లాలు తిరిగిన, ఆయన బస్ యాత్ర అయితే ఆయన బడి తిరిగిన, అదే బట్టి విక్రమార్క పీపుల్ మార్చ్లో కూడా తిరిగిన, అన్ని జిల్లాలలో ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోయినా తిరిగిన. కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నాడు అనేది నా ఉద్దేశం. కొంత ఇమీడియట్గా జరగదనుకో, ఎందుకంటే ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడాలి కదా. గత ప్రభుత్వం చాలా అప్పులు చేసిపోయింది కాబట్టి అంచెలంచెలుగా చేస్తా అంటుండు. ఈ గాట్ ది టైం ఫర్, ఇప్పుడు 1.5 years అయింది, ఆయనకి ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంది. ఇచ్చిన వాగ్దానం అది కూడా ఎవరు? సోనియా గాంధీ డిక్లేర్ చేసింది కాబట్టి సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే వాళ్ళు ఊరికే చెప్పరు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చిందా లేదా? ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమవుతుంది, అయినా ఇచ్చింది కదా. కనుక అంచెలంచెలుగా న్యాయం జరుగుతుంది అనేది నా ఆలోచన. దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు, సో స్టేట్ గురించి ఆయన తీసుకునే డిసిషన్స్ అంటే ఎలా ఉన్నాయి? దగ్గర నుంచి చూస్తున్నారు కాబట్టి చూడండి, ఒక డిసిషన్ తీసుకోగానే ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ కాదు, కొంత టైం పడుతుంది. టైం పడ్డాక తర్వాత తప్పనిసరిగా దానికి మంచి రిజల్ట్ వస్తాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే కొంత న్యూ సిటీ అంటుండు, స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు, యువకులను తయారు చేయాలంటున్నాడు. ఇవన్నీ మంచి కాన్సెప్టే, కానీ ఫ్యూచర్లో దానికి సరి అయిన డబ్బు కావాలి, సరి అయిన వనరులు కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి. ఒకటి మాత్రం అయితే ఇప్పుడు 50,000 ఉద్యోగాలు అయితే ఇమీడియట్గా ఇచ్చిండ్రు. రేపు 2 bedroom కూడా ఇస్తామని అంటున్నారు. ఎందుకంటే కట్టునే ఉన్నాయి, అందరికీ సాయం చేస్తారు. ఏదే కానీ ఇమీడియట్గా చెప్పలేము. ఈ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? లాస్ట్ ఇయర్ 4 years తర్వాత ప్రజలు ఇచ్చిన హామీలను ఉంటే మళ్ళీ తప్పనిసరిగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇంప్లిమెంట్ టైం పడుతుంది అనేది నా ఉద్దేశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.